గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ఒక చిన్న టాపిక్తో ముందుకు వెళ్తున్నాం. అదేంటి అంటే జీతం నుంచి ఆదాయం ఆగిపోతుంది. ఉదాహరణకు ఒక ఎంప్లాయీ తీసుకుంటే ఒక 35 years వాళ్ళ ఏజ్ ఆఫ్ 60 వచ్చేటప్పటికో ఒక రిటైర్మెంట్ అనేది ఇచ్చి వాళ్ళ ఇంటికి పంపించి వాళ్ళ యొక్క జీతాలని కట్ చేస్తారు. సో అదొక ప్రాసెస్. సో కొంతకాలం మనం లైవ్ చేయాలి కాబట్టి దానికి సంబంధించిన ఏదో ఒక పని మీద మనం యాక్టివ్ ఇన్కమ్ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ మనకొచ్చే యాక్టివ్ ఇన్కమ్స్ జీతాలు మన జీవితాన్ని చక్కదిద్దడానికి అయితే పెద్దగా సరిపోకపోవచ్చు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే చాలామంది చూశాను, వాళ్ళు రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా ఆ టైంకి కూడా ఇల్లు వ్యవహారాలు ఏమీ చక్కబెట్టుకోకుండా ఇంకా ఇంకా ఏదో సాధించాలనే ప్రయత్నాల్లో ఉన్నవాళ్ళే తప్ప పూర్తిగా హెల్ప్ఫుల్గా హ్యాపీగా ఉన్నవాళ్ళు చాలా తక్కువ మందే కనబడ్డారు. సో జీతం తాలూకు వ్యవహారం అనేది అలా ఉంటుంది. మరి వాటి జీవితం అంటే రిచ్ అవ్వాలి. జీవితం కావాలి అంటే రిచ్ అవ్వాలి. సో జీవితం కావాలి అంటే మన జీవితంలో ఏవేవి అంశాల్లో మనకి ఇబ్బంది లేకుండా ఉంటాయో ఆ స్థాయికి వెళ్ళడమే జీవితం. అంటే మన పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇప్పించాలి, అది మన జీవితంలో ఒక లక్ష్యం అవ్వచ్చు. ఒక బ్యూటిఫుల్ బిల్డింగ్ కట్టుకోవాలి, అది కూడా ఒక జీవితంలో భాగం. ఒక మంచి కారులో తిరగాలనే కోరిక ఉంటుంది, అది కూడా ఒక జీవితంలో భాగం. మంచి బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి, మంచి ఆరోగ్యం ఉండాలి. సో ఇట్లాంటి అంశాలన్నీ తీసుకుంటే అన్నీ హ్యాపీగా ఉండడాన్నే జీవితం అనొచ్చు. కానీ అట్లాంటి జీవితాలు మనలో ఎంతమందికి ఉన్నాయనేది మనం క్వశ్చన్ చేసుకోవాలి ఎవరికి వాళ్ళు. సో అలాంటి అవకాశాలు మరి జీవితం కావాలి అంటే మోర్ దెన్ ఇన్కమ్ సంపాదించే పరిస్థితులు ఉండాలి. అంటే వచ్చే జీతంతో సంపాదనతో మన జీవితాలు మారిపోయే అవకాశాలు అయితే ఉండవు. ఎందుకంటే మన మెయింటెనెన్స్లకి మనకుండే ఎక్స్పెండిచర్స్కి వాటికే సరిపోని పరిస్థితులు ఉన్నాయి. మరి వాటిని ఓవర్కమ్ చేసి మనం జీవితం సాఫీగా సాగాలి, హ్యాపీగా ఉండాలి అంటే ఎక్కువ ఇన్కమ్ కావాలి. ఎక్కువ ఇన్కమ్ కావాలంటే ఎక్కువ పని కూడా చేయాల్సి ఉంటుంది. సో మనకుండే లిమిటెడ్ అవర్స్లో ఎంత ఎక్కువ పని చేస్తే ఎంత ఎక్కువ వస్తుంది అనేది క్వశ్చన్ చేస్తే దట్ ఈజ్ నథింగ్ పాసిబుల్. సో అందువల్ల మనం ఏం చేయాలి అంటే జీవితం కావాలి అంటే మన వర్కింగ్ అవర్స్ని పెంచుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చేసే 8 గంటలని 80 గంటలు పనిచేసేలా చూడాలి. కానీ అది సాధ్యమవుతుందా? సాధ్యం కాదు. కానీ ఒక సిస్టమ్ ద్వారా అది డెఫినెట్గా సాధ్యం అవుతుంది. దట్ ఈజ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. సో ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ త్రూ మోదీ కేర్. సో మోదీ కేర్ ద్వారా ఈ ఇండస్ట్రీలోకి వచ్చి ఆల్రెడీ వచ్చిన వాళ్ళు కూడా ఒక ప్లాన్ ప్రకారం పనిచేసుకుంటూ పోతే వాళ్ళ జీవితం కాదు జీవితం మారిపోయే అవకాశం డెఫినెట్గా ఉంది. ఎందుకు ఉంది అంటే మన వర్కింగ్ అవర్స్ వ్యాస్ట్గా పెరుగుతాయి. ఎందువల్ల అంటే ఇక్కడ ఒక నెట్వర్క్ అనేది క్రియేట్ అవుతుంది. మన ద్వారా మన మిత్రుల్ని, ఫ్రెండ్స్ని, వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం వల్ల వాళ్ళు చేసే వర్కింగ్ అవర్స్ కూడా మనకు కూడా కౌంట్ అవుతాయి. ఆ కౌంట్ అయిన వాటి మీద మనకు కొంత ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. దట్ ఈజ్ ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. అంటే కొద్ది రోజులు మనం వర్క్ చేసి దానికి సంబంధించిన పని పూర్తి చేసి ఆ ర్యాంక్సో లేకపోతే ఒక మంచి ఇన్కమ్ స్థాయికి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి మనం కొంత రిలాక్సేషన్ అయినప్పటికీ కూడా మన జీవితాంతం ఇన్కమ్ వస్తూ మనతో జీవితం కాకుండా నెక్స్ట్ 2 generations అంటే టోటల్గా 3 generations ఆఫ్ ఇన్కమ్ ఈ నెట్వర్క్ ఇండస్ట్రీలో డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో మోదీ కేర్ ద్వారా ఆపర్చునిటీ ఉంది. సో చాలామందిని మనం చూస్తుంటాం బయట మార్కెట్లో. మీ ఊళ్ళల్లో కూడా చెక్ చేసుకోండి కావాలంటే. బాగా రిచ్ అయిన పీపుల్ ఎవరైనా ఉన్నారు ప్రజెంట్ సిచ్యువేషన్లో అంటే వాళ్ళ పునాదులు ఆ రోజు పడినవి కాదు. గత 3-4 దశలుగా అంటే 3-4 generations క్రితం వాళ్ళ తాతయ్య గారో వాళ్ళ తండ్రి గారో అట్లాంటి వ్యక్తులు ఆ చేసిన ఎఫర్ట్స్ బట్టి వాళ్ళు చేసిన ఆ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బట్టి వాళ్ళు సంపాదించి ఆ నెక్స్ట్ జనరేషన్ ఇవాళ ఉన్న స్టేజ్లో ఉన్నవాళ్ళు హ్యాపీగా జీవితాన్ని ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉంది. దట్ ఈజ్ ప్యాసివ్ ఇన్కమ్. అంటే వాళ్ళు పని చేసినా చేయకపోయినా తాతగారులు ఇచ్చింది, తల్లిగారు ఇచ్చింది కూడా మెయింటైన్ అవుతూ ఉంటారు. సో ఉన్నదాన్ని జాగ్రత్త పెట్టుకుంటూ వాళ్ళు డెవలప్ అయ్యే పరిస్థితి ఉంటుంది. దట్ ఈజ్ ప్యాసివ్ ఇన్కమ్. అలాంటి అవకాశం కేవలం మోదీ కేర్లో మాత్రమే కనబడుతుంది మళ్ళీ. సో మనం కొద్దిగా మనసు పెట్టి ఈ సిస్టమ్ని అర్థం చేసుకుని సిస్టమ్కి ఎగనిస్ట్గా కాకుండా సిస్టంలో పనిచేస్తే డెఫినెట్గా
మనం విన్ అవ్వడానికి అవకాశం ఉంది. మన జీవితం మారి ఒక ప్యాసివ్ ఇన్కమ్ అనేది పొందుతాం. అంటే మనం హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి, మన పిల్లలు మన మనవాళ్ళు వాళ్ళు కూడా హ్యాపీగా ఉండడానికి ఒక రైట్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో దట్ ఈస్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ త్రూ మోదీ కేర్. సో దీన్ని అర్థం చేసుకోండి. పూర్తి వివరాల కోసం మీ మీ సీనియర్స్ని కాంటాక్ట్ చేయండి. సో వాళ్ళకి సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు అడాప్ట్ చేసుకోండి, దాన్ని బయటికి చెప్పండి. ఇట్లాగా మనం రెగ్యులర్గా ఈ ప్రాసెస్ని అర్థం చేసుకుని వెళ్తే డెఫినెట్గా జీవితం అయితే మారుతుంది. మీకు జీవితం కావాలా అనేది నిర్ణయం మీ చేతుల్లో ఉంది. సో మీ డెసిషన్ మేకింగ్ అనేది కరెక్ట్గా తీసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జీతం కోసం, ఓ జాబ్ కోసం మనం ఏం చేస్తాం, డిగ్రీ చేస్తాం, ఇంకోటి చేస్తాం, ఆ జాబ్ సంబంధించిన టెక్నిక్స్ నేర్చుకుంటాం, అక్కడ చాలా ప్రయత్నాలు చేస్తాం, దానికి సంబంధించిన ఎంక్వైరీలు చేస్తాం, చాలా తదంగా ఉంటుంది. అవతల జాబ్ ఇచ్చే వ్యక్తి కూడా మన క్వాలిఫికేషన్ చూసి వాళ్ళకి ఏ క్వాలిటీ వ్యక్తులు కావాలో వాళ్ళని తీసుకుంటారు. ఆ పని చేస్తే డబ్బులు వస్తుంది, దట్ ఈజ్ జీతం వస్తుంది. అలా కాకుండా డైరెక్ట్ సెండింగ్ ఇండస్ట్రీలో కేవలం 18 సంవత్సరాలు దాటి ఎవరైనా కూడా ఆలోచించే శక్తి ఉన్న ప్రతి వాళ్ళు ఇందులో డెవలప్ అవ్వచ్చు. సో అట్లాంటి అవకాశం ఇక్కడ ఉంది. కాబట్టి ఈ మోదీ కేర్ సిస్టమ్ని బాగా అర్థం చేసుకుని మీ జీతంతో పాటు, అంటే మీరేమీ ఫుల్ టైం చేయాల్సిన అవసరం లేదు, కానీ మనం పని చేసుకుంటూనే కొద్ది కాలం పాటు దాంతో పాటు ఎక్స్ట్రా ఇన్కమ్ పరంగా మనం మోదీ కేర్ని డెవలప్ చేసుకుంటూ కొద్ది రోజుల తర్వాత బాగా డబ్బు వస్తే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓ సంవత్సరం కష్టపడ్డాం, నెలకు ఒక ₹1,00,000 ఇన్కమ్, ఒక 50,000 ఇన్కమ్ వచ్చినప్పుడు ఫుల్ టైం కూడా చేసుకునే పరిస్థితి ఉంటుంది. అలా ఫుల్ టైం చేసి లక్షలాది రూపాయలు సంపాదించే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ముందు సిస్టమ్ని అర్థం చేసుకోండి, దీన్ని పాజిటివ్గా తీసుకొని మీకు ఎట్లాంటి లైఫ్ కావాలనేది ముందు నిర్ణయించుకొని ముందుకు రండి. సదా మీ సేవలో ఎప్పుడూ హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉంటారు సీనియర్స్ ఎప్పుడు కూడా. సో మీరు ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ ఆల్.